ఏపీలో వికలాంగుల పెన్షన్ల కోతపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్న చంద్రబాబు సర్కారుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు గారు మీ బతుకంత మోసమేనా అని ప్రశ్నిస్తూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. బాబు ఘరానా మోసగాడని ఈ 15 నెలల పరిపాలనా కాలంలో ప్రతిరోజు రుజువవుతూనే ఉందన్నారు. ప్రజలకు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారని అడిగారు. ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే వైఎస్ జగన్ ఇస్తున్న పథకాలే కాదు, అంతకు మించి ఇస్తామని ఊరూరా ప్రచారం చేయించారన్నారు. సూపర్ 6, సూపర్ 7 అన్నారని, కానీ ఇదివరకే ఉన్న వాటిని మంగళం పాడేయడమే కాదు, తప్పక ఇవ్వాల్సిన వాటికి కూడా కోతలు పెడుతున్నారని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు పెన్షన్లలో కోత లేకుండా ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా ఇస్తామని ఎన్నికల ప్రచార సభల్లో ఊదరగొట్టారని విమర్శించారు. 2024 మార్చిలో ఎన్నికల నాటికి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పెన్షన్ల సంఖ్య 66,34,372 ఉంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగస్టులో ఇచ్చిన 62,19,472 అని తెలిపారు. అంటే ఏకంగా 4,14,900 పెన్షన్లను నిర్దాక్షిణ్యంగా కత్తిరించడమే కాకుండా కొత్తగా ఒక్క పెన్షన్ కూడా మంజూరు కాలేదన్నారు. ఇది మోసం, దగా కాదా అని మండిపడ్డారు. దివ్యాంగుల పట్ల కనీసం జాలి, దయ చూపకుండా అమానవీయంగా వారి పెన్షన్లను కట్ చేశారని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రీవెరిఫికేషన్ పేరిట వారికి నరకయాతను చూపిస్తున్నారని మండిపడ్డారు. వారిని ఇంతగా కష్టపెట్టడం మానవత్వం అనిపించుకుంటుందా? మనిషి అన్నవారు ఎవరైనా ఇలా చేస్తారని ప్రశ్నించారు. దివ్యాంగులకు ఇచ్చే సర్టిఫికేట్ల కోసం ఉన్న దారుణమైన పద్ధతులను మార్చి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వారి కోసం ప్రత్యేకంగా సదరం క్యాంపులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సర్టిఫికేట్లు మంజూరు చేసి 2024 మార్చి నాటికి 8,13,316 మంది దివ్యాంగులకు పెన్షన్లు ఇచ్చి వారి జీవితాలకు భరోసా ఇచ్చామన్నారు. కానీ కూటమి ప్రభుత్వం వీరిని దొంగలుగా చిత్రీకరిస్తూ ఇందులో లక్షల మందికి నోటీసులు ఇచ్చి వారికి వారి జీవనాన్ని కత్తిరించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు గారు ఆ రోజు సర్టిఫికేట్లు ఇచ్చింది ఈ గవర్నమెంట్ డాక్టర్లు అయినప్పుడు అవి తప్పుడు సర్టిఫికేట్లు ఎలా అవుతాయని వైఎస్ జగన్ అడిగారు. పైగా లంచాల కోసం డాక్టర్లు ఆశపడ్డారంటూ తప్పుడు ప్రచారం చేయడం దారుణం కాదా అన్నారు. దివ్యాంగులకు ఈ రకంగా ఇబ్బంది పెట్టి వారు బలవన్మరణాలకు పాల్పడేలా చేయడం దుర్మార్గం, మోసం కాదా అని తెలిపారు. మీ భారాన్ని తగ్గించుకోవడానికి మీరు ఎంచుకున్న దారి అన్యాయం, మోసం, దగా కాదా అని ప్రశ్నించారు. వీటి పరిస్థితి ఇది అయితే ఇక 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామంటూ చంద్రబాబు చేసింది మరో అతిపెద్ద మోసం అని, అందుకే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ఎక్స్లో తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు వైఎస్ జగన్.